డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఈ ఊ అంటావా మామ ఏకంగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. సమంత హాట్ స్టెప్పులతో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వస్తున్న పుష్ప ది రూల్ నుంచి మరో అదిరిపోయే ఐటమ్ సాంగ్ తో రాబోతుంది. పుష్ప స్వీక్వెల్ లో వచ్చే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీస్ తో దిశా పటాని అండ్ కృతి సన్ పుష్ప రాజ్ తో చిందులేస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ తో రానున్న ఈ హై వోల్టేజ్ సాంగ్ సమంత సాంగ్ ను మించేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి పుష్పరాజ్ మళ్లీ వస్తున్నారు అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప ద రైస్ ఫస్ట్ పార్ట్ మొత్తం 0 స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన టైం చూపిస్తే ఒక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారని సమాచారం. పుష్ప ఫారెన్ కంట్రీస్ లో కూడా తన హవా ఎలా నడిపించాడో అన్నది చూపించబోతున్నారట సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ ను నిర్మిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫైసల్, జగదీష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ, భరద్వాజ్ రావు, రమేష్ కీస్ రోల్స్ లో నటిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేందుకు పుష్ప ది రూల్ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య ప్రస్తుతం కంగువా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాను స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు హీరో సూర్య. ఈ సినిమాకి సంబంధించిన తన షూటింగ్ కు పార్ట్ మొదలైందని, యూనిట్ మొత్తం ఎంతో పాజిటివ్ గా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. షూటింగ్ మెమరీస్ తో ఎన్నో ఉన్నాయని, టీం అందరినీ మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సూర్య కెరీర్ లో ఇది 42వ చిత్రం. తనకు జంటగా దిశా పటాని నటిస్తుండగా బాబీ డియోరీ కి రోల్ చేస్తున్నాడు. 3D ఫార్మాట్ లో తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సుధా కొంగర దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు సూర్య. దర్శకుడు శంకర్ కూతురు అదితి ఇందులో హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. కంగువా షూటింగ్ పూర్తయింది కనుక ఇక ఈ సినిమాపై సూర్య పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకొన విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. కావ్య తాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్, అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుప్తా సహా నిర్మాత ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి డిసెంబర్ లోనే ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయ్యేలా ప్రయత్నిస్తామని ఇటీవల సినీ పెద్దలు ప్రకటించారు. దీంతో అదే రోజు రావాల్సిన ఊరు పేరు భైరవకోన వాయిదా పడనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇక అదే డేట్ కి రజనీకాంత్ లాల్ సలాం విడుదలవుతుండగా ముందుగా ఈ రోజు యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ది గోట్ లైఫ్ ఆడు జీవితం. బైన్ వన్ మీన్ రాసిన గోడ్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బెస్లీ దీన్ని తెరకెక్కించారు. 90s లో జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి రియల్ లైఫ్ లో స్టోరీ ఇది. పూర్తి స్థాయిలో ఏడాదిలో రూపొందించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇది కావడం విశేషం. బుధవారం ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. హీరో ప్రభాస్ ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి స్టెప్పులేసేశాడు. సలార్ లో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందని, 5 ఏళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా మానసికంగా కష్టపడ్డానని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా తెలియజేశాడు. అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ నటుడు జమ్మీ చిన్ లూయిస్, ప్రముఖ అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ అబే ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమాగా దేవకి నందన వాసుదేవాలో నటిస్తున్నాడు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడంలో పాటు టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ 4 సినిమాల తర్వాత ఇలాంటి మార్స్ సినిమా
చేయాలనుకున్నా కానీ నిర్మాత బాలకృష్ణ గారు రెండో చిత్రానికే నన్ను ఇలా ప్రెజెంట్ చేసే అవకాశం ఇచ్చారు. ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథ ఇచ్చారు. అర్జున్ ఈ కథని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ అన్ని కమర్షియల్ విలువలు ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. మురారి తరహాలో తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని చెప్పాడు. కథను అందించిన ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. దాదాపు 2 ఏళ్లు దీనిపై వర్క్ చేశా. అర్జున్ ఈ కథని నాకంటే బాగా తీయగలిగారనే నమ్మకం కలిగింది. ఇది చాలా మాస్ ఫిలిం. క్లాస్ గా ఉండే అశోక్ ఇంత మాస్ పాత్రని ఎలా చేస్తాడో అనుకున్నా, కానీ చాలా సర్ప్రైజ్ చేస్తాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నాడు. విజువల్ వండర్ గా ఉంటుందని నిర్మాత చెప్పారు. హీరోయిన్ మానస, మ్యూజిక్ డైరెక్టర్ థీమ్స్, రచయిత సాయి మాధవ్, బుర్రా తదితరులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో అభిజ్ఞాకి రోల్ చేస్తున్నారు. విశ్వకే ఖండేరావు దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ వస్తున్న ఈ సిరీస్ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా టీజర్ కూడా అదే లెవెల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిగా లావణ్య కనిపించారు. ఆమె చెప్పిన నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విషయం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అనే డైలాగు ఆకట్టుకుంది. అలా పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు దర్శకుడు విశ్వకే ఖండేరావు. మరి టీజర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సిరీస్ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు మేకర్స్. మరి పెళ్లి తర్వాత లావణ్య చేస్తున్న ఈ మొదటి వెబ్ సిరీస్ ఎలాంటి విషయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం తమన్ కు అలవాటే. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలుపెట్టిన అతి కొద్ది కాలంలోనే సౌత్ స్టార్ హీరోలందరితో పనిచేశాడు తమన్. ఇక తెలుగులో అయితే మనోడే టాప్. ప్రస్తుతం రిలీజ్ కున్న సినిమాలతో సగం తమన్ వే అనడంతో ఎలాంటి సందేహం లేదు. పాటల విషయంలో కాస్త కాపీ కొడతారు అనే కామెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మనోడు తోపు. ఆ విషయంలో ఫ్యాన్స్ ను ఎలా సాటిస్ఫై చేయాలో తమన్ కు బాగా తెలుసు. అయితే సౌత్ లో దాదాపు అందరూ స్టార్స్ తో మూవీస్ చేసిన తమన్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట. అంతేకాదు హిందీ నుండి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయట. మొదటి సినిమాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడట. తమన్ తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు అట్లీ కుమార్ నిర్మాతగా, కలిస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో వామిక గబ్బీకి రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫస్ట్ టైం పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు తమన్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించి బాలీవుడ్ లో కూడా జెండా పాతేయాలని చూస్తున్నాడు తమన్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు మారేడుమిల్లి ప్రాంతంలో జరగబోతుంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెస్తుండగా నితిన్ కు ప్రమాదం జరిగిందని సమాచారం. వెంటనే ఆసుపత్రికి తరలించగా 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట వైద్యులు. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నితిన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆందోళన చెందాల్సిన పని లేదని, కేవలం 3 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలుస్తుంది.